శాస్త్రి మా అమ్మ ఏడ్చేస్తుండ్రు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సహస్రి నేను మొట్టమొదటిసారిగా పొలంలోనికైతే వెళ్ళడం జరిగింది. అప్పటికే మా అమ్మగారు అయితే ఆకుమడికైతే యూరియా జల్లుతున్నారు. మా మిస్సెస్ అయితే చుట్టూ ఉన్న కలుపు మొక్కలను అయితే ఏరుతున్నారు. నిజంగా ఒక విషయం అయితే ఒప్పుకోవాలండి. మనం ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూసినంత ఈజీ అయితే కాదండి వ్యవసాయం చేయడం. నిజంగా చాలా కష్టం. ఎలా ఎగిరింది బటర్ఫ్లై? ఏటన్నది బటర్ఫ్లై? లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. ఏది అది? అదిగో బటర్ఫ్లై. శాస్త్రి వాటర్ ఎలాగ ఉంది ఇటు చూడు. ఏ బటర్ఫ్లై ఏటది చూపించటు. 15 సంవత్సరాల నుంచి కష్టపడతాను వ్యవసాయం పని. మా నాన్నలు వ్యవసాయం పనే, మా అమ్మ వ్యవసాయం పనే. ఇప్పుడు తోటలు లేవు బాబు, ఏర్లే నాగళ్ళు, బొరుగులు పెట్టుకొని గొప్పులు, కొడవలు పెట్టుకొని కోతలు. ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఈ భూమి మీద రైతు అనేవాళ్ళు పడే కష్టమంతా ఇంత కాదు. పాత రోజుల్లో మన పూర్వీకులు ఎండనక వాననక నాగలి పట్టి ఎడ్లతో పొలం దున్నుతూ చేతులతోనే విత్తనాలు నాటుతూ రాత్రింబౌళ్ళు కంటి మీద కునుకు లేకుండా చెమటోడ్చేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆధునిక యంత్రాలు మరియు సరికొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల లాంటి సాంకేతికత వల్ల అప్పట్లో రోజులు పట్టిన పని ఇప్పుడు కేవలం గంటలలోనే పూర్తవుతోంది. శ్రమ తగ్గి పని చాలా సులభమైంది. అయితే పరికరాలు మారి పని ఈజీ అయినా నాటి పూర్వీకుల నుండి నేటి ఆధునిక రైతు వరకు మనకు అన్నం పెట్టే ఆ చేతులు వెనుక మర్యానక ఉన్న నిబద్ధత మరియు కష్టం మాత్రం ఎప్పటికీ మారలేదు. అందుకే సమాజానికి వెన్నుముకైన రైతు అంటే మీకు నిజంగా ఇష్టమైతే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భావోద్వేగభరితమైన వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.